ఎస్ నాగార్జున రెడ్డి గారు, మొత్తానికైతే సరే మనం మాట్లాడుకున్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే హార్మోస్ ట్రేడ్కి సంబంధించిన డిస్కషన్ ఇప్పుడు మరొకసారి స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే దానివల్లనే ప్రపంచ దేశాల మీద ఒక ప్రెషర్ పడుతుంది కాబట్టి దాన్ని మేము స్వాధీనం చేసుకునే వైపుగా అడుగులు వేస్తామనే టైప్లో అమెరికా ఒక ఇండైరెక్ట్ హింటో లేకపోతే డైరెక్ట్ వార్నింగో ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అసలు అది పాసిబుల్ అవుతుందా? అది పాసిబుల్ అవ్వని పరిస్థితుల్లో ఈ ప్రెషర్ అన్నది ప్రపంచ దేశాల నుంచి రెండు వైపులా కూడా పెరిగే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. సో దాన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారంటారు? ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు సార్ మనకి? గిరిధర్ గారు గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. నమస్తే. ఇది గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ గిరిధర్ గారు. ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంటర్నేషనల్ అఫైర్స్. ఐ నో ఇట్ ప్రతి ఓకే. ఎనీహౌ లెట్ మీ టెల్ యూ లైక్ దిస్. అసలు ట్రంప్ గారే 4 రోజులు అనుకున్నాను అని ఒకసారి, 4-5 వారాలు పడుతుందని ఒకసారి, మళ్ళీ నిన్నగాక మొన్న ఇంకొక స్టేట్మెంట్ త్వరలోనే ముగిసేటట్టుంది అని అంటున్నప్పుడు దాని గురించి ఆలోచించాలి కానీ దీని గురించి ఎందుకు? వాళ్ళు అక్కడ స్టాప్ చేసినట్టు అడుగులుగా ఏమి స్టాప్ చేయలేదు కదా. మనం నార్మల్గా అనుకునే ల్యాండ్ మైన్స్ అయితే ఉంటాయి, సీ మైన్స్ ఉన్నాయి. ఏ షిప్ వెళ్ళినా కానీ అలా పేలిపోతుంది అక్కడ. అది వాళ్ళ కంట్రోల్లోనే లేదు. ఉమెన్ కన్నా వీళ్ళకి మధ్యలో ఉంటుంది. అది 160 కిలోమీటర్ల పొడవను, ఒక 3 కిలోమీటర్ల నుంచి 33 కిలోమీటర్ల వరకు వెడల్పులో ఉంటుంది. అది చిన్న స్ట్రెచ్ కదా. అది దాని గురించి ఎందుకు? ముందు అసలు ట్రంప్ గారి ఆయన స్టాప్ చేయాలి. దాన్ని ఎట్లా స్టాప్ చేయాలనేది ఆయన ఆలోచించుకోవాలి. వీళ్ళని కూడా చిన్న చిన్న వ్యవహారాలు. ప్రధాన ఉద్దేశం ఏంటి? వాళ్ళ మంది తీసుకెళ్లి ఇరాన్లో కూర్చోబెట్టాలి, ప్రపంచాన్ని బెదిరించాలి, యుద్ధాలు జరగాలి, ఆయుధాలు అమ్ముకోవాలి. దానికి ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి అణ్వాయుధాలు అంటారు. అమెరికా వాళ్ళ దగ్గర లేదైంది అణ్వాయుధాలు. టెరరిస్టులు ఒక్కళ్ళు మాత్రమే అణ్వాయుధాలను ఉపయోగిస్తారా? ట్రంప్ గారు ఉపయోగించరా? ట్రంప్ గారు కనుక ఉపయోగిస్తే చైనా వాళ్ళను, రష్యా వాళ్ళు ఊరుకుంటారా? ఏదో కారణం చెప్పాలి కాబట్టి చెప్తారు. పిల్లి సాకులు సార్, అని కుంటి సాకులు అంటారు చూసారు, అలాంటి కుంటి సాకులు. ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆయుధాలు అమ్ముకోవాలా. కంపెనీలు వచ్చిన డబ్బుల్లో 5 రూపాయలు 10 రూపాయలు వెలిగిస్తే వీళ్ళు ప్రెసిడెంట్ కావాలా. అది రిపబ్లికన్స్ కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, డెమోక్రాట్స్ కానివ్వండి, ఎవరైనా సరే. అమెరికన్ పాలసీ మొదటి నుంచి అలాగే ఉంటుందండి. నేను యుద్ధాలు ఆపేసా అంటాడు ఆయన. 8 యుద్ధాలు ఆపేశాను, నాకు నోబెల్ ప్రైజ్ కావాలంటాడు ఆయన. మన మోడీనేమో అమనా ఊసులు తిరుగుతూ ఉంటాడు. 180 కోట్లు నా ఫ్రెండ్ మోడీకి ఇచ్చాను అని చెప్తాడు. పచ్చాబద్ధం. పాకిస్తాన్ కన్నా ఇండియాకి జరిగిన మధ్య యుద్ధాన్ని నేనే ఆపేశాను అంటాడు. అది పచ్చాబద్ధమే. ఎన్ని చెప్తారు సార్ ఇట్లాంటివన్నీ? ట్రంప్ గారు చెప్పే మాటలు కానీ నమ్మితే మనం కుక్క పట్టుకొని గోదావరి అంటే అంతే, అందుకంటే ఏం తేడా లేదు. కానీ అంటే ఇప్పుడు అంటే దీనికి కారణంగా జరుగుతున్న పరిణామాలు భారత్కి ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యము. సరే ఇంటర్నేషనల్ అంటాము మనం, మరేదో ఒక 1 మంత్ మీకు ఆప్షన్ ఇచ్చాను కాబట్టి మీరు రష్యా నుంచి కొనుక్కోండి అని చెప్పేదా వాళ్ళు మనకు అవకాశం ఇచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఒక రకమైన భయం స్టార్ట్ అయిపోయింది. ఏంటి, ఎక్కడో దేశంలో యుద్ధాలు జరుగుతూ ఉంటే ఇక్కడ మన లైఫ్లు దాని వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి అని. సో దాన్ని ఎలా చూడాలంటారు? దాన్ని ఎలా ఏముందండి? అసలు రష్యా వాళ్ళ దగ్గర నుంచి నువ్వు 35% డిస్కౌంట్గా ఆయిల్ కనుక కొనుక్కున్నా అంటే నీ సంగతి ఏంటో తీరుస్తాను, క్యాట్స్తాను ఉపయోగిస్తాను అని చెప్పి గారు బెదిరిస్తే మనం నోరు మూసి కూర్చున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆయన మీరు కొనుక్కోండి అంటాడు. మన దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అనేది మనం చూసుకోవాలి సార్. అది మన దేశము, మన సౌభాగ్యము, మన ప్రజలు, మన రక్షణ మనం చూసుకోవాలి. మన సావర్నిటీ అనేది మనం చూసుకోవాలి. మన దేశానికి సంబంధించిన ఇంటిగ్రిటీ, సావర్నిటీ, సోషలిస్టిక్ మరి డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం మనం. మన సంగతి ఏదో మనం చూసుకోవాలి. కానీ ఆయన నువ్వు రష్యా కొనుక్కోవడం అని మానేయమంటే మానేస్తావా? ప్రపంచానికి పెద్దవాడిగా, అంకుల్ శామ్గా, పెద్ద మనిషిగా, పెద్ద అన్నగా నీకు గౌరవం ఇచ్చాం. ఇరాన్ నుంచి నువ్వు కొనుక్కోవడానికి లేదు అంటే సరే పోనీలో ఏం చెప్పి వదిలేసావు. ఆయన కొనుక్కోమండం ఏంది, మనం మానేయడం ఏంది? ఆయన వద్దంటే మనం మానేస్తాం అయింది. ఇది మరీ బాగానే ఉందండి. చెట్ట కుదురుతుంది సార్ అది అని చెప్పిన నేను. అందుకనే చెప్పింది నేను కనుక చెప్పాలంటే గుండాయుధం తప్పు కదా. నా దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకుని 2 ఏళ్ల కింద డబ్బు తీసుకుని గాడుదలు కాస్తున్నాడండి ట్రంప్. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. GE404 ఇంజిన్స్ ఎందుకు నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు? నాకు ఇంజిన్స్ అన్నా డబ్బులు అని నువ్వు గట్టి వీల్లేదంటే ఎట్లా? అది నీ డబ్బు నాకు సార్. అదే మీరు నేను ఇన్కమ్ ట్యాక్స్ GSTలో నుంచి అడగాల్సిన బాధ్యత మనకి లేదా? పెద్ద మనిషిగా గౌరవం ఇచ్చాం. అమెరికా మంచి కంట్రీ, డెమోక్రాటిక్ కంట్రీ. 200 సంవత్సరాలకి నాదేండ్ల సొంత చేయాలని వాళ్ళు వాళ్ళ ఎకానమిక్ చాలా ఇది చేశారు.
మంచి మయ అన్ని బాగానే ఉంటాయి. సరే ఈ మధ్య ఏదో వీసా రిస్ట్రిక్షన్స్ డిఫరెంట్ థింగ్. మన వాళ్ళు ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ సెక్యూరిటీ ఇస్తారు, అందరికీ కూడా సమానంగా చూస్తారు, కోర్ట్ ఆఫ్ లాస్ కూడా సమానంగా ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్ రైట్. కానీ ఈ పనులు ఏంటి పని పనులు అదే కదా, ఆలోచించండి మీరే ఒకసారి. మీ టీవీ చూసేయండి, ప్రజలందరూ ఆలోచించండి ఒకసారి, ఇది ఎంత మాత్రం న్యాయమో. ఎస్ నార్మల్గా చేసేటప్పుడు దానికి ఒక కారణం అంటూ చెప్తారు సార్. దానికి ఆ కారణం అనేటువంటిది హేతు కారణం అయి ఉండాలి. లాజికల్గా, లీగల్గా, మోరల్గా, సాంప్రదాయబద్ధంగా, ఈ మందికి ఉపయోగపడే విధంగా రైట్. నువ్వు అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి నువ్వు అడ్డు పెడతావా? 60% ఎండిచ్డ్ యురేనియం తయారు చేయడానికి పనికిరాదు సార్ అది. అవునవును కరెక్ట్. అది ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ చెప్పిన తర్వాత కూడా ఆహాహా నేను యుద్ధం చేస్తుంటే అవును, దాని తగ్గట్టుగా అక్కడ రేడియేషన్ లీక్ అవుతుంది. మూర్ఖత్వం అనండి, కర్ర పెత్తనం అనండి, గుండాయిజం అనండి, మీ ఇష్టం ఏ పేరైనా పెట్టుకోండి. రైట్. గిరిధర్ గారు ఎన్నిసార్లు ఇబ్బంది పెడతారు సార్? ఇండియా అంటే చులకనగా కనపడుతుందా మీకు? పాకిస్తాన్ వాళ్ళు చేసింది తప్పని తెలుసు, టెర్రరిస్ట్ అటాక్ జరిగిన సంగతి తెలుసు. దానికి మనము సింధూర్ రూపంలో రివెంజ్ తెచ్చుకుంటే మున్నీరుని పక్కన కూర్చోబెట్టుకొని ఇద్దరు కలిసి భోజనం చేస్తారండి వాళ్ళు? ఏమన్నా నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం ఉన్నాయా? యుద్ధ నీతి అటువంటిది ఉందా? ఎస్ గిరిధర్ గారు, ఇక్కడ అమెరికా పెత్తనం అన్నదాన్ని రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకుంటే నా దగ్గర F-35 కొనాల్సిందే, కొనకపోతే నీ మీద క్యాట్సా చట్టం ఉపయోగిస్తాను అనేసి అంటే అరే వాట్ నాన్ సెన్స్ గోయింగ్ ఆన్ అండి. ఎన్నాళ్ళని చెప్పి తల ఉంచుకొని ఉండాలండి మనం. అవును, విశిష్టమైన దేశము, 7,600 జనాభా, భూమి, 45 కోట్ల ఎకరాల భూమి, సారవంతమైన భూమి ఉంది, అన్నీ ఉన్నాయి. మరియాకి ఎందుకు మాట్లాడలేకపోతున్నాం మనం? అనేటువంటిది కొన్ని విషయాల్లో పనికిరాదండి. ఏదో మౌనంగా ఉన్నదా అని చెప్పి నెత్తి మీద పోతానంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుంది. నేను చెప్పడం కాదు, ఇంకొకటి చెప్పడం కాదు సార్. అది కొత్తగా ఎన్నికైనటువంటి రెండవ కొడుకు కొయిమేని గారి రెండవ చెప్తున్నాడు, ఇది ఇరాన్ మీద చేస్తున్న యుద్ధము కాదు, అభివృద్ధి చెందుతున్నటువంటి చైనా మీద, ఇండియా మీద చేస్తున్నటువంటి యుద్ధము. వాళ్ళిద్దరూ అభివృద్ధి చెందకూడదు అనేటువంటిదే అమెరికా వాళ్ళ ఉద్దేశం అని. ఇది నేను కాదని చెప్తుంది, ఇది ఆయనే చెప్పాడు. అవునవును. గిరిధర్ గారు, ఏం భారత్ ఏం చేసింది మీకు? గిరిధర్ గారు, ఇక్కడ అమెరికా ఆలోచన విధానము లేదా వాళ్ళ వ్యవహార శైలి గురించి మనం డిస్కస్ చేసుకుంటే, ఆపరేషన్ సింధూర్ మనం ఎందుకు ఆపుతున్నామో ముందుగా తెలిసి వాళ్ళు ట్వీట్ వేశారా, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎలాగో అక్కడ ప్రాబ్లం ఉన్నట్టు మనం రష్యాతో కొంటామని తెలిసి నేను ఒక 30 రోజులు టైం ఇచ్చాను మీరు కొనండి అనేదో వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చినట్టుగా ఇలాంటి ప్రజెంటేషన్ చేసుకోవడం అనే దాన్ని ఎలా చూడాలంటారు? అండ్ అట్ ద సేమ్ టైము ఈ క్రూడ్ ఆయిల్ ధరల రేట్లలో వచ్చే మార్పుల వల్ల భారతదేశం ఆర్థిక వ్యవస్థ మీద పడే ఎఫెక్ట్, వీటి గురించి ఒకసారి మీరు విశ్లేషించండి. కాస్త కోస్త ఎఫెక్ట్ పడతా సార్, ఎందుకు పడదు? మన ఇండియా మీద పడకపోవడం, రోజు పెట్రోల్ ధర, డీజిల్ ధర మన ఇండియాలో 30% డిస్కౌంట్ కూడాను మన రష్యా వాళ్ళు మనకి. రైట్, ఒక్కసారి గిరిధర్ గారు ఆన్సర్ చేస్తారు. నాగార్జున రెడ్డి, ఒక నిమిషం గిరిధర్ గారు. గిరిధర్ గారు, మీరు చాలా ప్రశ్నలు అడిగారు, ఒక్కొక్క ప్రశ్న కనీసం గంట చర్చించవచ్చు. కాబట్టి మొదటిది అమెరికా అంటారా? ఇది అమెరికా యుద్ధం కాదు. ఫస్ట్ ఆ విషయం అర్థం చేసుకోండి. ఇది అమెరికా యుద్ధం కానే కాదు. అమెరికా ఇలా చేస్తుంది విషయంగా అర్థం లేదు. రెండు, దీనివల్ల అమెరికాకి చాలా విపరీతమైన లాభాలు వస్తుంది. ప్రతి యుద్ధం వల్ల అమెరికాకి చాలా లాభాలు ఉంటాయి. అమెరికా సూపర్ పవర్, వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు. వాళ్ళని ఆపే, వాళ్ళని ప్రశ్నించే ఎవరికి లేదు. ఏం చేస్తారు? ఎవరు పీక్కుంటారు, అంతే సింపుల్. అమెరికా ఓపెన్ గా చెప్తున్నారు. 160 మంది 170 మంది పిల్లల్ని చేశారు వాళ్ళు. ఏ మానవ హక్కుల ఉల్లంఘన కేసు మీద, వార్ క్రైమ్ డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా ఎవరైనా ఇంటర్నేషనల్ కోర్టులో కేసు వేయగలరా? ఎవరికైనా దమ్ము సత్తా ఉందా? యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ రెజల్యూషన్ తీసుకురాగలరా? ఫస్ట్ అమెరికా అయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రికగ్నైజ్ కూడా చేయదు. కాబట్టి ఎవరు వాళ్ళు ప్రశ్నించే ఎవరికైనా ఉందా? వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం వెళ్ళి కొట్టొచ్చారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కాంగ్రెస్ పర్మిషన్ కూడా తీసుకోమని యుద్ధం మొదలు పెట్టాడు ఆయన. యుద్ధం చేస్తే తీసుకోవాలి అమెరికా చట్టం ప్రకారమే. ఆ చట్టాన్ని
చేసి ఆయన యుద్ధం మొదలు పెట్టాడు. ఈ రోజు దాన్ని యుద్ధం అనట్లేదు, ఆపరేషన్స్ అంటున్నాడు. ఆపరేషన్స్ అంటున్నాడు కాబట్టి యుద్ధం కాదు కదా అని కాంగ్రెస్ కూడా పర్మిషన్ గురించి ఏం మాట్లాడట్లేదు. అవును. సో ఒక సూప్ ఎవరు ఛాలెంజ్ చేయగలరు? ఈ రోజు రేపు పొద్దున మనం రష్యా నుంచి కొనుక్కోవడం అలాగే కొనసాగిస్తే కనుక మన మీద ఆంక్షలు విధిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. ఆల్రెడీ మనకు ఇరాన్ మీద వాళ్ళు మీరు కొనడానికి వీలు లేదు అని ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆంక్షలు విధిస్తే ఏం చేయగలిగినాం మనం? ఆపేస్తున్నామా లేదా? ఇప్పుడు కూడా రష్యాలో కొన్ని మేజర్ వాళ్ళ రాస్నెఫ్ట్ లాంటివి మేజర్ కంపెనీల మీద వాళ్ళు ఆంక్షలు విధించారు. మనం అక్కడికి కొనడం మానేసాం. మనం రిలయన్స్ ఇండస్ట్రీ కొనట్లేదు. సో కాబట్టి అమెరికా చెప్తే ఆ దేశానికి వ్యతిరేకంగా మీరు ఏం లేరు, మీకు ఆ శక్తి లేదు. వాడు ఇష్టమా అని మనం ఇట్లా మాట్లాడుకుంటూ పోతుండే కానీ వాడు ఇష్టమే, వాడు సూపర్ పవర్, వాడిని ఏమైనా ఆపగలరు? ఆపే శక్తి ఎవరికైనా ఉందా? ఇక్కడ రష్యా నుంచి మీరు కొన్నారండి, రష్యా నుంచి వచ్చిన షిప్లకి ఎవరు కూడా ఇన్సూరెన్స్ చేయరు. అవి షాడో ఫ్లీట్ అని వస్తుంటాయి. సముద్రంలో అమెరికన్ నేవీ వచ్చి వాళ్ళని సీజ్ చేస్తుంది, అరెస్ట్ చేసి వాళ్ళని సీజ్ చేస్తుంది. ఏం చేస్తారు మీరు? కాబట్టి అమెరికా అన్నది ఈ రోజు ప్రపంచానికి పెద్ద గుండా. ఆ గుండా అనేది జరుగుతుంది. కాబట్టి దానిని నైతికంగా మనం ఏదో మోరల్ గా చట్టబద్ధంగా ఏం చెప్పేదో చట్టం అంటాడు. కాబట్టి ఇది మత్స్య మన చిన్న చేపన పెద్ద చేప తింటుంది అంతే. సో మన సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, మనకున్నటువంటి చట్టాలు ఇంటర్నేషనల్ లాలో వర్తించవు. ఇది అర్థం చేసుకోవాలి. శక్తి ఉన్నవాడిదే రాజ్యం. ఈ రోజు మనం వెళ్ళి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి మనం స్ట్రైక్ చేసి వచ్చాం. తర్వాత ఆపరేషన్ మనమే స్టార్ట్ చేసాం. వెళ్ళి ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి ఒక న్యూక్లియర్ పవర్ దేశంలో ఉన్నటువంటి స్థావరాలను కొట్టొచ్చాం. మనల్ని ఎవరన్నా ప్రశ్నించాడా? ఎవరు ప్రశ్నించలేదు కదా. మనం విధించారా? మనం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏమైనా రెజల్యూషన్ పాస్ చేశారా? అంతే. బలము రాజ్యం ఉంది, ఎవరి దగ్గర కర్ర ఉంటే వాడిదే బర్రె అన్నది మనకు సామెత కూడా ఉంది. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ లాగే ఉంటుంది, దాని మీద మారల్ జడ్జిమెంట్ ఇవ్వకూడదు. అమెరికా ఇదే చేస్తుంది. సో ఈ పరిస్థితుల్లో మనం ఎలా చేయాలన్నది మన ఇష్టం. మనం సెంటర్ పెద్ద ఎకానమీ కావచ్చు, శక్తి కావచ్చు, చైనా ఉంది. చైనా నోర్మల్ కలపట్లేదు. ఎందుకు? వాళ్ళ మిత్రుడైనటువంటి నికోలస్ మడూరోని ఎత్తుకుపోతే చైనా ఏమైనా చేయగలిగిందా? మూడవ పెద్ద శక్తి రష్యా. రష్యా ఏమైనా చేయగలుగుతుందా? ఇప్పుడు ఇరాన్ లో కొడుతున్నారు, ఏమైనా చేయగలిగిందా? అవును. గతంలో అందరికంటే ఈ మొత్తం ఈ వెస్ట్ ఏషియా అని పొరపాటు కూడా మిడిల్ ఈస్ట్ అని పిలవకూడదు, మనం దాన్ని వెస్ట్ ఏషియా అని పిలవాలి. వెస్ట్ ఏషియా అందరికంటే పెద్ద మిత్రుడు ఎవరు అంటే కనుక సద్దాం హుసేన్. సద్దాం హుసేన్ మన జమ్మూ కాశ్మీర్ భారత అభిన్న భాగమని ఒప్పుకున్నటువంటి ప్రపంచంలో ఏకైక నేత. మనకు అమెరికా అయితే ఇది మనది కాదంటుంది ఫస్ట్. అటువంటిప్పుడు సద్దాం హుసేన్ మన పక్షాన్ని నిలబడ్డాడు. మరి అప్పటి ప్రభుత్వం సద్దాం హుసేన్ ఏమైనా మాట్లాడామా? దాన్ని సమర్థించి ఏమైనా మాట్లాడే మన శక్తి అర్థం చేసుకోవాలి. మనం ముంబై దాడులు చేసినప్పుడు మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చి మన్మోహన్ సింగ్ నాడి మేము వెళ్ళి అక్కడ స్ట్రైక్ చేస్తాం. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నేను నిరాకరించింది. మన్మోహన్ సింగ్ తిట్టించుకున్నాం. శక్తి ఏంటి? దాని తర్వాత చేస్తే మనం నిజంగా దాన్ని తట్టుకునే శక్తి మన దగ్గర ఉన్నదా? మన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి భారతదేశం చాలా తేడా ఉంది. గత 12 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మనిర్భరత భారత్ దృష్ట్యా మన కెపాసిటీ గణనీయంగా పెంచుకున్నాం. మనం డిపెండెన్సీ తెచ్చుకుంటున్నాం. ఈ రోజు మన ప్లాట్ఫామ్స్ మనమే తెచ్చుకుంటున్నాం. సో నాగార్జున రెడ్డి గారు 404 గురించి మాట్లాడారు. ఈ 404 అన్నది మనకి ఎప్పుడు కూడా ఏవియేషన్ లో ఏముంటుందంటే ఫస్ట్ ఇంజన్ ఆధారంగా మనం ఫ్రేమ్ ని డిసైడ్ చేస్తాం. సో ఫ్రేమ్ ఇంజన్ డిసైడ్ అయ్యింది. అన్ఫార్చునేట్ గా ఇప్పుడు కోవిడ్ వచ్చేసరికి సప్లై చైన్స్ అనేది దెబ్బతిన్నాయి. ఈ 404 ప్రొడక్షన్ లైన్ ఆపేసింది. అయినా మనం పాత ఇంజన్ అడిగాం వాడు. అందుకని మన కోసం సపరేట్ గా వాడు సప్లై చైన్ తీసుకురావాలి. తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాలు లాంటివి దాన్ని కొంచెం డిలే చేస్తూ వచ్చారు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? సఫ్రాన్ తోటి మనం జేబీ పెట్టుకున్నాం. సఫ్రాన్ ఫ్రెంచ్ కంపెనీ భారతదేశంలో కో డెవలప్మెంట్ చేసి ఇది కంప్లీట్ గా ఇంజనీరింగ్ ఉల్టా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే మా దగ్గర తేజస్ ఫ్రేమ్
ఇవ్వండి, ఇంజన్ మాకు ఇవ్వండి అని వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చాం మనం. అవును. అది ఒక 3 ఏళ్ళు పడుతుంది. 3 ఏళ్ళు పడుతుంది. బహుశా 2030 వచ్చేసరికి మన దగ్గర అమెరికా జీఈ మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా మన దగ్గర ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి మన దగ్గర. అవును. సో ప్రత్యామ్నాయం చూసుకుంటూ ఇది కనీసం అంటే 10 ఏళ్ల ప్రాజెక్ట్స్ అన్ని కూడా, ఇండియన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏమీ చేయలేదు. True. అందుకని ఇప్పుడు ఇంత ఇబ్బందులు. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కానీ మిగతా కూడా మనం దేనికి తీసుకోనంత లెవెల్లో మనం ఆత్మనిర్భరత పెంచుకున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ దగ్గర బంకర్ బస్టర్ బాంబ్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర, అమెరికా దగ్గర. వాళ్ళు ఫార్డోలో వెళ్ళి వాళ్ళు కొట్టొచ్చారు. మన దగ్గర B2 బాంబర్స్ లాంటివి పెద్ద హెవీ బాంబర్స్ లేవు మన దగ్గర. మనం ఏం చేసాము, 10,000 12,000 కిలోమీటర్ దూరం కొట్టగలిగినటువంటి అగ్ని 5 ని మోడిఫై చేసుకున్నాం. మోడిఫై చేసుకుని 2,000 3,000 కిలోమీటర్ వరకే అది వెళ్ళి మిగతా కెపాసిటీ అంతా కూడాను బంకర్ బస్టర్ కొట్టేటువంటి కెపాసిటీ తీసుకొచ్చాం. సో ఈ రోజు అగ్ని 5 ఫైర్ చేసామంటే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఏదైతే అమెరికా ఫైర్ చేసిందో దానికంటే 20 రెట్లు ఎక్కువ విస్ఫోటం చేయగలిగిన కెపాసిటీ మనం తెచ్చుకున్నాం. మనం చుగ్గాడు చేసాం మనం. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే భారతదేశం మనం దిశగా చేస్తున్నాం. ఇంకా మనకు కెపాసిటీ లేదు. ఈ రోజు అమెరికా మన మీద ఆంక్షలు విధించి మనల్ని దెబ్బ కొడితే కనుక సఫర్ అవుతాం మనం. కాబట్టి తల ఉంచుకొని మన కెపాసిటీ బిల్డ్ చేసుకోవడం మన బాధ్యత. రాబోయే 10 కెపాసిటీ బిల్డ్ చేసుకోవాలి. ఈ సమయంలో అమెరికా క్షీణిస్తోంది. వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటుంటే మన మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. కాబట్టి అమెరికా క్షీణించనివ్వండి, మనం పెరుగుదాం. మనం పెరిగిన తర్వాత ఆటోమేటిక్ గా అమెరికాని దాఫాం అంటుంది. కాబట్టి ఇప్పుడు మనం మారల్ లెక్చర్స్ వాళ్ళ మీద ఇవ్వకూడదు. వాడేవాడు అనడానికి ఏం చేస్తుందో చూసి తెలుసుకోవడము, చూసి నేర్చుకోవడం. ఎస్ నాగార్జున రెడ్డి గారు, అయితే వార్ స్టైల్ మారుతోంది. గతంలో లాగా ఒక కన్వెన్షనల్ వార్ మెథడ్ ఉండకపోవచ్చు అని చాలామంది అనుకున్నారు, కానీ బట్ ఇప్పుడు జరుగుతున్న చూస్తే మాత్రం అదే రకంగా ఉంది. ఎందుకంటే మీరు కూడా, నేను ఒక వీడియో చూశాను, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వార్స్ అని. సో ఆ విధంగా చూస్తే ఈ సైబర్ వార్ ఇంకోటో వాటికన్నా ఏదైతే కన్వెన్షనల్ వార్ మెథడ్ ఉందో అదే స్టైల్లోనే వెళ్తోందని అనుమానం చాలామందిలో ఉంది. సో ఈ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందంటారా? ఆ మార్పులు ఏమైనా ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి కానీ దాని మీద మన డిస్కషన్ జరగట్లేదు అంటారా? ఎలా చూడాలంటారు దాన్ని?